లక్ష్మి, దాని గురించి నువ్వేం పట్టించుకోకు. అది అలాగే వాగుతూనే ఉంటుంది, నీకు తెలుసు కదమ్మా. అవునమ్మా, టైం చాలా తక్కువ ఉంది. ఎలాగైనా హరిని బయటికి తీసుకురావాలి. నేను అదే ఆలోచిస్తున్నాను మామయ్య. ఇప్పుడు మనకున్నది ఒకటే దారి. ఏంటమ్మా అది? అశ్విన్ దగ్గరికి వెళ్ళి కేసు వాపస్ తీసుకోమని చెప్పాలి. కంప్లైంట్ చేసిందే వాడైతే రిటర్న్ ఎందుకు తీసుకుంటాడు? మీకేమైనా పిచ్చా? కాటేసిన పాము దగ్గరికి వెళ్లి విషయం వెనక్కి తీయమని అడిగినట్టుంది. అదే కాక ఆ అశ్విన్ దగ్గరికి వెళ్లి ఎవరు మాట్లాడతారు? ఏది ఏమైనా మా ఆయన నిర్దోషిగా బయటికి రావాలి. దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కేసు వాపస్ తీసుకోమని అశ్విన్ని రిక్వెస్ట్ చేస్తాను. లక్ష్మి, నువ్వు ఆ మోడ్రన్ యముడి దగ్గరికి వెళ్లి నా భర్తని రిలీజ్ చేయమని అడగగానే అతను కేసు విత్డ్రా చేసుకుంటాడా? మా ఆయన్ని విడిపించడం కోసం ఏమైనా చేస్తాను. ఈ రోజే స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యేలా చేస్తాను. అలా చేయకపోతే నేను శ్రీహరి భార్య లక్ష్మినే కాదు. ఇలాంటివన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి కదా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో మేము చూస్తాం కదా. కోసం కష్టపడి నేను ఈ పువ్వు తీసుకొచ్చాను. చిన్నపిల్లలు ఏమడిగినా దేవుడు కాదరడని మా అత్తయ్య చెప్పింది. మా మామయ్యని పోలీసులు తీసుకెళ్లారు. కానీ మా మామయ్య చాలా మంచి మనిషి, ఏ తప్పు చేయడు. ప్లీజ్ ఏదో ఒకటి చేసి మా మామయ్యని జైలు నుంచి రిలీజ్ అయ్యేలా చెయ్యమ్మా. మామయ్య రిలీజ్ అయితే నీకు ప్రతిరోజు పూజ చేస్తాను. అవును, నన్ను అమ్ముని ఇంటి దగ్గరే వదిలేసి అమ్మ అక్క పోలీస్ స్టేషన్కి వెళ్లారు. మాకేం అర్థం కావట్లేదు. బావ ఎందుకు అలా చేస్తారు? ఎవరో ప్లాన్ చేసి ఇరికిచ్చినట్టుంది. లేదు, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే టెన్షన్ పడతారని కాల్ చేయలేదు. నాకు భయంగా ఉంది. కానీ అక్క ఏదో ఒకటి చేసి బావని బయటకు తీసుకొస్తుందనే నమ్మకం అయితే ఉంది. కానీ అక్క ఇంకా బావ మీద కోపంగానే ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు? మామయ్య గురించి ఏమన్నా తెలిసిందా? పోలీస్ అంకుల్స్ ఎందుకు మామయ్యని తీసుకెళ్లారు? తెలీదమ్ము, కానీ బావ త్వరగా రిలీజ్ అయ్యి ఇంటికొచ్చేస్తారు. మామయ్య ఈ రోజు రిలీజ్ అయ్యి ఇంటికొచ్చేస్తాడా? ఈ రోజు వస్తాడో లేదో తెలీదమ్ము. నీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఓ, అది మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. అక్క ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, వెయిట్ చేద్దాం. అత్తా, ఒక ఐడియా ఉంది. ఏంటి ఆ ఐడియా? కిరణ్ మామయ్యకి ఫోన్ చేసి చెప్తే హరి మామయ్య గురించి తెలుస్తుంది కదా. ఇంకొకసారి ఇలా కబుర్లు చెప్తూ కనిపించారంటే మర్యాద దక్కదు. చెప్పిన పని చేయండి, అర్థమైంది కదా?